మిత్రులారా, శ్రీనాథుని చాటు పద్యాల గురించి చెప్పుకుంటున్నాము. రెండో భాగంలోకి వచ్చాం. పల్నాటి సీమ గురించి ఇంకా అక్కడక్కడ కొన్ని పద్యాలలో చెప్పాడు. వాటి గురించి మనం మాట్లాడుకుందాం. పుల్ల సరోజ నేత్ర అలా పూతన చన్నులు చేదు త్రావిన డల్ల దవాగ్ని మింగిది నటంచు నిక్కెద వేళ తింత్రిణి పల్లవయుక్తము ఉడుకు బచ్చలి శాఖము జొన్నకూటితో మెల్లన నొక్క ముద్ద దిగమింగుము నీ పస కాననయ్యడిన్. శ్రీనాథుడు అన్యాపదేశంగా విష్ణుమూర్తిని ఎక్కిరిస్తున్నాడు, కృష్ణ పరమాత్మని ఎక్కిరిస్తున్నాడు. ఆయన శివుని కూడా ఎక్కిరించాడు. ఆ పద్యం కూడా చెప్పుకున్నాం. ఆయన ఏమంటాడంటే, ఓ కృష్ణ, నువ్వు పూతన చన్నుల్లో ఉన్న చేదు దాగానని అంటావు, దావాగ్ని కూడా మింగానంటావు. సరే, నీకు ఆ శక్తి ఎట్లుందో ఏంటో నాకు తెలియదులే, కానీ నువ్వు పల్నాటి సీమకు వచ్చి ఇక్కడ జొన్నన్నం తింటూ దాంట్లో ఏం కావాలి మీకు, బచ్చలి కూర వేసుకొని జొన్నన్నం తిను. ఆ బచ్చలి కూరలో కూడా చింత చిగురు వేయాలి. ఇప్పుడు చింతపండు కాదు, చింత చిగురు వేసినటువంటి తింత్రిణి పల్లవయుక్తమా ఉన్నాడు. తింత్రిణి అంటే చింత చెట్టు, తింత్రిణి పల్లవం అంటే చింత చిగురు. చింత చిగురుతో చేసినటువంటి బచ్చలి కూరను జొన్నన్నంలో కలుపుకొని తిను. అసలు నువ్వు పూతన చన్నులు చేదు రాగినావా, దవాగ్ని మింగినావా అన్న ఈ సంగతి అంతా బయటపడిపోద్ది. నీ పస ఏంటో తెలుస్తుందా అంటాడు. ఇది ఒక రకంగా దేవుణ్ణి మెచ్చుకోవడం కూడా. ఒక పక్క దేవుణ్ణి మెచ్చుకుంటున్నాడు, ఇంత పైకి విమర్శించినట్టు ఉంటుంది, ఏం కాదు, మెచ్చుకుంటాడు. పూతన చన్నులు చేదు ద్రావిన విష్ణుమూర్తి కూడా ఇక్కడికి పల్నాటి సీమకి ఇప్పుడు వస్తే ఇక్కడ దొరికేటటువంటి జొన్నన్నం, బచ్చల కూర వీటిని ఏమాత్రం తినలేడని చెప్పి చెప్తున్నాడు అనమాట. అన్యాపదేశంగా పల్నాటి సీమని ఇంకొక రకంగా వర్ణించాడు.